హాయ్ ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కష్టపడి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్గా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. అలా కష్టపడి వచ్చిన వారిలో మన మాస్ మహారాజు రవితేజ ఒకరు. ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు రవితేజ గారు. అయితే రవితేజ మొదట విలన్ పాత్రలో నటించేవారు. అయితే రాను రాను ఇండస్ట్రీలో తోపు హీరోగా రాణిస్తున్నారు రవితేజ. ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసి తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు రవితేజ. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కూడా సాలిడ్ హిట్ను అందుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు రవితేజ. అయితే రవితేజ తీసిన చివరి సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో రవితేజ హిట్ అందుకోవడం అనేది కొంచెం కష్టంగానే మారుతుంది. రవితేజ సినిమా ఒకటి హిట్ పడితే 4 సినిమాలు ఫ్లాపులు అవుతున్నాయి. ఇక ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంది. అయితే ఇదిలా ఉంటే రవితేజకు అక్కగా ఒక స్టార్ హీరోయిన్ నటించింది. ఆ హీరోయిన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పటికీ కూడా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పిస్తుంది ఈమె. రవితేజ కెరియర్ మొదటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. రవితేజ విలన్గా నటించిన సినిమాలు కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడుతా సినిమాలో విలన్గా చేశారు. అలాగే జగపతి బాబు హీరోగా నటించిన బడ్జెట్ పద్మనాభం సినిమాలో సహాయక పాత్రలో నటించారు. ఈ సినిమాలోనే రమ్యకృష్ణ తమ్ముడుగా నటించాడు రవితేజ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ తర్వాత సింధూరం అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాతో రవితేజ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. రవితేజకు సింధూరం, ఖడ్గం, ఈడియట్, అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. భద్ర, నా ఆటోగ్రాఫ్, విక్రమార్కుడు, వెంకీ, దుబాయ్ సీన్, కిక్, ధమాకా ఇలా ఎన్నో హిట్స్ను అందుకున్నాడు రవితేజ. ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే మాస్ మహారాజ్ ఈ సినిమాతో హిట్ కొడతాడా లేదా చూడాలి మరి. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఉంటే మాస్ జాతర సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.